ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం కుతుబ్ షాహీ టూమ్స్కి వచ్చాము. చాలా బాగున్నాయి. అసలు మొత్తం వీడియో అయితే చూడండి. ఒకసారి వీడియో చూసే ముందులో ఒకసారి అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జర నాకు ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. వీడియో మొత్తం అయితే చూడండి. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. నేను కులీ కుతుబ్ షా టూమ్స్కి అయితే ఎంట్రన్స్ అయితే ఇదే అండి. ఒకసారి అయితే లోపలికి వెళ్ళి చూద్దాము. అడల్ట్ టికెట్ వచ్చేసి 10 రూపాయలు, చిల్డ్రన్స్కి అయితే 5 రూపీస్, ఫోన్కి అయితే 50 రూపాయలు, వీడియో తీసుకోవాలనుకుంటే 200 రూపీస్. కానీ వీడియో అయితే తీయనియట్లేదు. ఇంకోటి 2 వీలర్కి అయితే 10 రూపీస్, 4 వీలర్కి అయితే 20 రూపీస్, బస్కి అయితే 50 రూపాయలు. ఓకేనా. ఇక్కడైతే లోపలికి ఈ టూమ్ యొక్క విస్తీర్ణత చూపించడానికే ఈ పటం అండి. మొత్తం వచ్చేసి 106 ఎకరాలలో ఉందండి. ఇది మొత్తం వచ్చేసి 40 టూమ్స్ ఉన్నాయి. ఈ 40 టూమ్స్లో మెయిన్గా వచ్చేసి 7 టూమ్స్ అయితే ఫేమస్ అండి. అంటే 7 టూమ్స్ అనేది ఏంటంటే 7 మంది రాజుల యొక్క టూమ్స్ అంటే సమాధులు అండి. చూడండి, మనకు ఎంట్రన్స్లోనే ఫస్ట్ ఒక మ్యూజియం అయితే కనిపిస్తుంది. ఇందులో వచ్చేసి ఫస్ట్ మనకి ఎలా ఉంది, ఏ రాజు ఎప్పటి వరకు పరిపాలించారు, దీనికి కన్స్ట్రక్షన్ ఎట్లా జరిగింది, రీకన్స్ట్రక్షన్ అనేది. ఇది ఒకటి ఆగ్రా ఖాన్ ట్రస్ట్ అనే సంస్థకు అయితే దీనికి 2019లో ఇచ్చారు. ఇప్పుడు వచ్చేసి చాలా బాగా చేశారు. వాళ్ళే ఈ వర్కర్స్ యొక్క ఫోటోలు, వీళ్ళ యొక్క పనితనాన్ని చూపించడమే ఈ కుతుబ్ షాహీలు దక్షిణ ఇరాన్ నుంచి ఓటమితో హైదరాబాద్కు వచ్చినటువంటి రాజులే ఈ కుతుబ్ షాహీలు. వీళ్ళు 1512 నుంచి 1687 వరకు గోల్కొండ రాజధాని చేసుకొని పరిపాలించారు. ఇప్పుడు వచ్చేసి మనం సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క సమాధి వరకు వచ్చామండి. ఇతను వచ్చేసి మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క అల్లుడు. మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క కూతురు హయత్ బక్షి బేగాన్ని పెళ్లి చేసుకోవడం వల్ల అతని కులీ కుతుబ్గా సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతని కాలము 1612 నుంచి 1626 వరకు హైదరాబాద్ను పరిపాలించాడు. ఇతడు హైదరాబాద్ని సుల్తాన్ నగర్ అని పేరు కూడా పెట్టాడు. ఇతని సమాధి లోపల చూడండి ఎంత అందమైన చిత్రీకరణ చెక్కడాలు అయితే ఉన్నాయో చూడండి. ఆ పైన కనిపించేటివన్నీ కలర్ అయితే వేసినవి కాదండి, మొత్తం పాలరాతితో చెక్కబడినటువంటి శిల్పకళ అయితే ఉట్టిపడుతుంది. చూడడానికి ఎంత బాగుందో చూడండి. ఇతని మామ యొక్క సమాధి కన్నా ఇతనిది కొంచెం చిన్నగా ఉంటుంది, కానీ ఇది కూడా చాలా పెద్ద సమాధే. ఇతని సమాధి పక్కనే మస్జిద్ ఉంటుంది చూడండి. ఈ యొక్క సమాధుల అన్నిటికన్నా ఇతని సమాధి దగ్గర మస్జిద్ మాత్రం చాలా పెద్దదిగా ఉందండి. చూస్తున్నారు కదా, సేమ్ మక్కా మసీదు లాంటి సమాధి అయితే కనిపిస్తుంది. ఇది ఇతను సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా మన యొక్క హైదరాబాద్లోని మక్కా మసీదును కట్టడానికి ప్రారంభించింది ఇతనేనండి. కాకపోతే అది 1614లో ప్రారంభం చేశాడు. కానీ 1692 నుంచి 1694లో ఔరంగజేబు మక్కా మసీదును పూర్తి చేశాడు. ఇతడు మక్కా మసీదును 2000 మంది తాపీ మేస్త్రీలు, 2000 మంది శిల్పకళాకారులు, 4000 మంది కూలీలతో ప్రారంభించాడంట. ఇది చూడండి, ఈ యొక్క మస్జిద్ యొక్క డిజైన్ అయితే ఎంత బాగుందో చూడండి. చాలా బాగా చెక్కారు. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇది రీకన్స్ట్రక్షన్ వల్ల కొంచెం నీట్గా అయితే చేశారు. ఇంకా ఈ ఫ్లోర్ మీద ఇంకా బండలు అయితే వేయలేదు. బండలు వేస్తే కూడా సూపర్గా ఉంటుంది. చూస్తారు కదా, మొత్తం పిల్లర్లు మొత్తం అయితే వర్క్ అయితే అయిపోయింది. కాకపోతే ఈ బండలు వేస్తే ఇంకా బాగుండేది. అది ఇంకా వర్క్ అయితే నడుస్తుంది. చూడడానికి బాగుంది కదా ఫ్రెండ్స్. ఇతని కాలంలోనే తెలుగు భాషకి ఆదరణ తక్కువ అయిపోయింది. ఎందుకంటే ఇస్లామిక్ చూస్తున్నారు కదా, ఈ బండలు అయితే వేస్తారొచ్చు, ఇవైతే కన్స్ట్రక్షన్ అయితే ఇంకా చేస్తారు. తెలుగు భాషకైతే ఆదరణ తక్కువ అయిపోయి తెలుగు కవులకు ఆదరణ లేకుండా పోయిందంట ఇతని కాలంలోనే. ఇతని కాలంలో ఇస్లాం మతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడంట. ఇప్పుడు చూస్తున్నది ఇబ్రాహిం కులీ కుతుబ్ షా యొక్క సమాధి. ఇతను వచ్చేసి 1550 నుంచి 1580 వరకు పరిపాలనలో ఉన్నాడు. ఇతడు వచ్చేసి నల్గొండ పరిపాలకుడు. ఇతడు ప్రజలకు మద్దతు కూడబెట్టుకొని అన్న మీదకే యుద్ధానికైతే వచ్చాడు. ఆ యుద్ధంలో ఓడిపోవడం వల్ల ఇతడు తప్పించుకొని విజయనగర సామ్రాజ్యంలోని ఒక మంత్రి దగ్గర ఇతడు సేదతీరాడు. 7 సంవత్సరాల వరకు అయితే అతని అన్నకైతే కనిపించలేదు. ఇక్కడ చూడండి, ఈ యొక్క సమాధులు చూడండి. ఇవి వచ్చేసి వీరి ఇంట్లో కొంతమంది ప్రముఖమైన ఆడవాళ్ళ ఒక సమాధులు.
చూడడానికి ఇవి కూడా చాలా బాగున్నాయి. చూడండి ఈ కట్టడాలు అయితే ఎంత బాగున్నాయో చూస్తున్నారు కదా. ప్రతి సమాధి దగ్గర ఒక మసీద్ అనేది కంపల్సరీ అయితే ఉంది. చిన్న చిన్న మసీదులు అయితే కంపల్సరీ ఉన్నాయి. ఈ రాయి వచ్చేసి నల్ల రాయితో చేసింది సమాధి అయితే కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. ఇది మొత్తం ఈ అగ్రఖాన్ ట్రస్ట్ వాళ్ళు దీన్ని తీసుకున్న తర్వాత దీని యొక్క పరిశుభ్రత వీళ్ళ యొక్క ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం అనేది వీళ్ళు చేయడం వల్ల చూడడానికి అయితే చాలా బాగుంది. చూడండి ఎంత నీట్గా అయితే క్లియర్గా అయితే బాగుంది. ఇది పైన అక్కడ పావురాలు మొత్తం గలీజ్ చేస్తున్నాయని చెప్పేసి అక్కడ నెట్ పెట్టేశారు. ఆ పావురం అక్కడ చనిపోయింది, చూస్తాను కదా. శంషద్ బేగం యొక్క సమాధి ఇది మనకైతే అలౌడ్ లేదు, వాళ్ళు డోర్లు వేసారు చూడడానికి. ఇది చూస్తారు కదా, ఇక్కడ వచ్చేసి పార్క్ ఉంది మనకి. మనం ఇక్కడ ఈ టూమ్స్లో అంటే ఇక్కడ ఈ సమాధులలో ఇక్కడ మన హిందూ టెంపుల్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి వెస్ట్రన్ బౌలి అంటే ఒక బావి. ఈ బావిలో నీరు అది ఏదో తవ్వితే రాలేదండి, ఇందులో ఏనుగులతో పోసేవారు అక్కడ నుంచి, ఆ పైనుంచి చూస్తున్నారు కదా. అక్కడ నుంచి ఇందులోకి వాటర్ పోయించేవాళ్ళు. ఇప్పుడు ఈ తెలంగాణ అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇందులో చేపలు వేశారు. మనకి ఇందులో చేపలు కూడా కనిపిస్తుంటాయి చూడండి. ఇది ఒక 2 ఫ్లోర్ల బావి అండి. ఒకప్పుడు ఇందులో స్నానం చేయడానికి యూజ్ చేసుకునేవారు. వీళ్ళు ఇక్కడ వస్తారు కదా, అదే శ్మశానానికి వచ్చినప్పుడు ఇక్కడ స్నానం చేయడానికి యూజ్ చేసేవారు. ఇక ఇక్కడ నుంచి వాటర్ పోసాయి చూడండి. ఈ కాలువల గుండా అందులోకి ఆ ఒక్క బావిలోకి వాటర్ అనేది పోయేది. ఇది చూడండి, ఇదంతా ఆ ఏనుగులు ఆ పైన వస్తే ఇక్కడ నుంచి వాటర్ అంతా అందులోకి వెళ్ళిపోయేది. చూస్తున్నట్టు కదా, అప్పటి టెక్నాలజీ ఎలాంటి మోటార్స్ సహాయాలు లేకుండా ఏనుగులకు ఇబ్బంది పెట్టేసి అక్కడ నుంచి వాటర్ అనేది ఇందులోకి పడిపోయేది. ఇదంతా పోసిన వాటరే, అదేదో అక్కడ నుంచి వచ్చింది కాదు. మొత్తం ఇట్లాంటి బావులు ఈ యొక్క టూమ్స్లో అంటే ఈ యొక్క కుతుబ్షాహీ టూమ్స్లో 7 బావులు ఉన్నాయి. ఈ ఫిష్లన్నీ మన ఇక్కడ ఇప్పుడు గవర్నమెంట్ అందులో వేసినవే, ఎందుకంటే ఆ నీళ్ళు పాడు కాకుండా అవి తినేసి నీళ్ళు శుభ్రంగా ఉంచుతాయని చెప్పేసి అట్లా చేశారు. ఈ డస్ట్బిన్లు చూడండి ఎంత బాగున్నాయో, చూడడానికైతే బాగుంది. ఇది కూడా ఒక బావే ఉన్నట్టుంది బహుశా, కానీ పూడిపోయింది. అవి కూడా పూడిపోయినాయి, కాకపోతే దాన్ని రీకన్స్ట్రక్షన్ అనేది ఎవరన్నా చనిపోయినప్పుడు వాళ్ళు అంటే వాళ్ళతో పాటు వచ్చిన చుట్టాలు కానీ రాజులు కానీ ఇంటి బంధువులు కానీ ఎవరైనా వస్తారు కదా, వాళ్ళకి సేద తీరడానికి ఇవి విశ్రాంతి భవనాలు. ఇది వచ్చేసి వాటర్ ఫాల్ అండి. ఇక్కడికి మనకి నీళ్ళు వచ్చే సవలత్ కానీ అంటే నీళ్ళు వచ్చేటట్టుగా వాళ్ళకు వెలుతురు వచ్చేటట్టుగా పైన అటువంటి అట్లా ఉందన్నట్టు. ఇదంతా వచ్చేసి వాళ్ళు ఒక తివాచిలాగా వేసుకొని కూర్చునేటువంటి విశ్రాంతి భవనం. అంటే ఆ కార్యక్రమం అయినంత వరకు వాళ్ళకి ఇక్కడ వాటర్ ఉంటాయి కాలు కడుక్కోవడానికి. ఇట్లా ఇక్కడ వాటర్ వస్తాయి, ఇక్కడ నుంచి అట్లా రంధ్రం ఉంది కదా, అక్కడ నుంచి వాటర్ వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఇక్కడ బావులు ఉన్నాయని చెప్పాను కదా, ఆ బావుల నుంచి దీనికి డైరెక్ట్ సరఫరా వాటర్ అనేది ఉంది. ఇదంతా విశ్రాంతి భవనం, అంటే అక్కడ జరిగే కార్యక్రమం అంతా జరిగిపోయేంత వరకు ఇక్కడ కూర్చుంటారు అన్నట్టు. ఇక్కడ ఒక సీక్రెట్ ఒక స్వరంగం టైప్ అయితే ఒకటి అయితే ఉందండి, అది ఏందో నాకైతే అర్థం కాలేదు. చూడడానికైతే కొంచెం భయంకరంగా అయితే ఉంది. అంటే నేనైతే కొంచెం వెళ్ళి చూశాను. ఇంతకుముందు అక్కడ ఏదో దారి ఉన్నట్టుగా ఉంది, కాకపోతే ఇప్పుడు మొత్తం మూసుకుపోయింది. మీకేమన్నా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. చూడండి ఎలా ఉందో. ఇదైతే ఒక సీక్రెట్ ప్లేస్గా ఉంది. ఇది అడ్వాంటేజ్గా తీసుకొని ఇప్పుడు అసాంఘిక చర్యలకైతే లోబడుతురంట. ఎందుకంటే ఇవన్నీ కొంచెం సీక్రెట్ ప్లేస్లో అక్కడ ఎవరు పోనట్టుగా జర భయంకరంగా అలా ఉన్నాయి. అందుకోసం కానీ అలాంటి కార్యక్రమాలు అనేది చేయకుండా విజిట్ చేస్తే బాగుంటుంది. ఇప్పటివరకు అయితే దీన్ని చాలా శుభ్రంగా పెట్టి, ఇది బావిలో నీళ్లు రావడానికి ఇది ఒక కాలువ అండి. కాలువని కప్పేసినట్టుగా రాళ్ళు అయితే పేల్చారు. ఇది ఇప్పుడు చేసింది కదండి, అది పాతదే. ఆ బావిలో నుంచి వచ్చే వాటర్ అన్నీ ఇక్కడ వెళ్ళడానికి, ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ విశ్రాంతి భవనాలు అని చెప్పేసి, ఇదే అక్కడ ఏదైనా చనిపోయిన వాళ్ళది కార్యక్రమం జరిగేంతవరకు అయితే వాళ్ళు అక్కడైతే రెస్ట్ తీసుకుంటారు. ఆ భవనాలే ఈ రైట్ సైడ్లో కనిపించేటి భవనాలు చూస్తున్నారు కదా, చాలా పెద్దదిగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈడ
ఈ ఇనుప వస్తువులు కనిపిస్తున్నాయి చూడండి. నేను అనుకున్నాను ఏదన్నా పాత్రలు ఏమో అనుకున్నాను, పాత్రలు కాదండి. ఈ టూమ్స్ పైన రౌండ్గా ఉంది చూడండి, వాటికి ఉపయోగించేటువంటివి ఇవి అంట. ఇవి పెట్టేసి ఆ టూమ్స్ అనేది తయారు చేసేదంట. చూడడానికైతే అదైతే ఇప్పుడైతే కొంచెం డ్యామేజ్ అయ్యి ఉంది. ఇక్కడైతే చూడండి ఏదో రాళ్ళని అయితే రౌండ్గా చేసేసి అయితే ఇక్కడైతే వేసేసారు. ఇది మొత్తం అయితే ఎలా ఉందంటే ఈ గుర్రపు శాల, ఏనుగులను ఇట్లా గుర్రాలను ఇట్లా కట్టేసేటువంటి ప్లేస్ లాగా ఉంది. సేమ్ అయితే మనకు గొడ్ల చావ. ఇప్పుడు మనం ముందు చూసేది కులీ కుతుబ్ షా యొక్క సమాధి. ఇతనే చాలా మంచి గొప్ప వ్యక్తి. ఇతను 1580 నుంచి 1612 వరకు ఈయన పరిపాలనలో ఉన్నాడు. అతి చిన్న వయసులో 14 సంవత్సరాలలోనే ఇతను రాజ్యాధికారం దక్కించుకున్నాడు. ఇతను వచ్చి ఇబ్రాహీం కులీ కుతుబ్ షా యొక్క కుమారుడు. ఇబ్రాహీం వచ్చేసి రెండో రాజు. ఇతని రాజ్యాన్ని స్వర్ణరాజ్యం అని కూడా అన్నారు. ఇది చూస్తున్నారు కదా, దీని కింద ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క సమాధి అన్ని సమాధుల కన్నా అతిపెద్ద సమాధి ఇతనిదే. ఇతని సమాధి చుట్టూరా మనకు మంచి మంచి గార్డెన్లు మాత్రం కనిపిస్తాయి. చూడడానికి అయితే చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా, ఈ చుట్టుపక్కల మొత్తం ఇలా ఉంది. ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క సమాధి కింద ఇక ఇలా ఉంటుందండి. సమాధి వచ్చేసి దీని కిందనే ఉంటుంది. ఇక్కడ మనకు ఇంతకుముందు అలౌడ్ ఉండేది, ఇప్పుడు అలౌడ్ లేదు. ఇక్కడ మొత్తం ఈ యొక్క పర్యాటకులు వస్తున్నారు కదా, ఇందులోనే కొంతమంది పర్యాటకులు వచ్చి ఇక్కడ అసాంఘిక చర్యలు చేయడం వల్ల, అసాంఘిక కార్యకలాపాలు చేయడం వల్ల ఈ యొక్క గేట్లు అనేది పెట్టారు. అందుకోసం కానీ మనం లోపలికైతే వెళ్ళట్లేదు. ఒకప్పుడు ఈ సమాధి కిందూర కూడా మనము విజిట్ చేసేదంట. ఇప్పుడైతే మనకైతే అలౌడ్ లేదు. ఒకసారి అయితే మనం పైకి వెళ్ళి అయితే చూద్దాము. ఇది వచ్చేసి కులీ కుతుబ్ షా యొక్క సమాధి. చూడండి, ఈ యొక్క సమాధి ఎంత పెద్దగా ఉందంటే చాలా పెద్దగా ఉంది, చాలా విస్తీర్ణంలో ఉంది. ఈతనే కులీ కుతుబ్ షా, మహమ్మద్ కులీ కుతుబ్ షా అంటే మన థర్డ్ రాజు, అంటే మూడో రాజు. ఇబ్రాహీం యొక్క కొడుకు, అంటే ఇబ్రాహీం వచ్చేసి రెండో రాజు అనుకున్నాం కదా, అతని కొడుకు. ఈయన కాలంలోనే హైదరాబాద్ నిర్మాణం అయితే జరిగింది. అప్పుడు 1591లో హైదరాబాద్ ఒక నిర్మాణం అయితే జరిగింది. మళ్ళీ 1593 నుంచి 1594లో చార్మినార్ యొక్క నిర్మాణం అయితే ఇతనే చేశాడు. చార్మినార్ యొక్క నిర్మాణము ఇతని దగ్గర ఉన్నటువంటి మీర్ మొహమ్మద్ అస్లాం బది అనే ఒక అతనే నిర్మించాడు, అంటే అతనే కట్టాడండి. ఇతని దగ్గరనే ఉన్నాడు ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షా దగ్గరనే. ఇతని కాలంలోనే ఏపీలో, అంటే మన ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రంలోని ఏపీ మచిలీపట్నంలో 1605లో డచ్ వారు, 1611లో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు వచ్చారు. ఇది చరిత్రలో ఉంది. ఇంకొకటి అండి, ఇతని గురించి ఎగ్లిస్ ఖాన్ అనే ఒక రచయిత ఆమెన్బాగ్ అనే తెలుగు శాసనం అనేది గుర్తించాడు, ఆయన రాశాడు. ఇక్కడ నుంచి చూస్తే మనకు గోల్కొండ కోట ఎంత క్లియర్గా కనిపిస్తుందో చూడండి, దాని యొక్క పైభాగం. ఇది ఇక్కడ నుంచి మనకు 2 కిలోమీటర్ల దూరంలోనే మనకు గోల్కొండ కోట ఉంది. వీళ్ళు గోల్కొండ కోట నుంచే పరిపాలన మొదలుపెట్టారు. అక్కడ నుంచి వాళ్ళ యొక్క సమాధులు 2 కిలోమీటర్లు ఇక్కడికి వచ్చేసారు అన్నట్టు. చూద్దామా, మనం లోపలికైతే ఒకసారి వెళ్ళి మొత్తం అయితే చూద్దాము. చాలా అంటే చాలా బాగుంది. చూడండి, ఈ యొక్క సమాధి చుట్టూరా మనకు ఇలాంటి చిన్న చిన్న గదుల్లాగా ఉంటాయి. ఇలా పైకి ఎక్కడానికి ఇది ఉంది, కానీ లోపలికైతే పర్మిషన్ లేదు పైకి ఎక్కడానికి. ఇంకా ఈ వీడియో కూడా పర్మిషన్ లేదు. మనమైతే ఎలాగైతే తీసేసామో లోపలికైతే వెళ్దాం. మనము ఒకసారి అయితే చూద్దాము. ఈ యొక్క కట్టడం అయితే చాలా బాగుంది. చూడండి, ఒకసారి అయితే లోపలికి వెళ్దాము. ఇప్పుడు ఇక్కడ ఒక సమాధి అయితే కనిపిస్తుంది కదా, ఇలాగనే మనం ఇప్పుడు ఫస్ట్లో మనం కింద చూసుకున్నాం కదా, అక్కడైతే అతని రియల్ సమాధి అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇది ఒక పాలరాతితో చేసినటువంటి డిజైను పైన అయితే కనిపిస్తుంది కదా, అది ఒక కలర్ కాదండి, అదొక పాలరాయి కలర్ రాళ్ళతో చేసినటువంటి డిజైను. చూడడానికైతే చాలా బాగుంది కదా. ఇతను అంటే ఇంతమంది రాజులలో మహమ్మద్ కులీ కుతుబ్ షాది ఒక స్పెషల్ అనే చెప్పుకోవాలి. మళ్ళీ ఒకసారి అయితే నేను కిందికైతే తీసుకొచ్చాను. చూడండి, ఇది మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క చరిత్ర. ఇప్పుడు మీరు చూస్తున్నది జంషేర్ కులీ కుతుబ్ షా. ఈయన రెండో రాజు, సుల్తాన్ కులీ కుతుబ్ షా యొక్క కొడుకు. సుల్తాన్ కులీ కుతుబ్ షా
అతని తండ్రి. అయినప్పటికీ అతన్ని చంపేసి ఈయన రాజ్యాన్ని చేజించుకున్నాడు. ఇతడు ఎంత మూర్ఖుడంటే, ఎంత క్రూరుడంటే, ఇతను చిన్న చిన్న తప్పులకి రాజబహిష్కరణ, మరణశిక్షణలు అలాంటివి చేసేవాడు. ఇతని జీవితంలో ముఖ్యమైన యుద్ధం కోవుల సిద్ధం. బీదర్ చెందిన రాజు బారిక్ మాలిక్ను ఓడించి అతడు 2.5 కోట్ల రూపాయలు కప్పంగా వసూలు చేశాడు. ఇలాంటి మూర్ఖుడు ఒక ఉబాసం వ్యాధితో చనిపోయాడు. దాని తర్వాత ఇతని తమ్ముడైనటువంటి ఇబ్రహీం కుతుబ్ షా. ఇక ఇలాంటి బావులు మొత్తం 7 ఉన్నాయండి చూడడానికి. ఇందులో వచ్చేసి వాటర్ వచ్చేసి ఏనుగులతో దీనిలో వాటర్ పోయించేవాళ్ళు. అయితే ఇతని భార్య మిల్క్ జమాల్ను, ఇతని కుమారుడైనటువంటి సుబాన్ అనే అతని కుమారుడికి 4 సంవత్సరాలు. వాళ్ళిద్దరిని వీళ్ళ తమ్ముడే హతముంచి రాజ్యాన్ని చేజించుకున్నాడు. ఇలా తమ్ముడు ఇబ్రహీం కుతుబ్ షా. మనకు ఆ ముందర కనిపిస్తున్నటువంటిది ఈ కుతుబ్ షా, అంటే ఈ కుతుబ్ షా యొక్క వంశ స్థాపకుడు సుల్తాన్ కుతుబ్ షా యొక్క సమాధి. అతని వెనకాల చిన్నదిగా కనిపిస్తుంది చూడండి, అతని మనవడైనటువంటి సుబాన్ అయినటువంటి వాళ్ళ మనవడి యొక్క సమాధి. ఆయనను 4 సంవత్సరాలలోనే అతన్ని చంపేశారు. ఈ సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా మొదటగా 1512 నుంచి 1543 వరకు పరిపాలించాడు. ఇప్పుడు మీరు చూస్తున్నది 6వ రాజు అయినటువంటి అబ్దుల్ కుతుబ్ షా యొక్క సమాధి. ఇతడి పరిపాలన కాలం 1626 నుంచి 1672 వరకు ఇతని పరిపాలన కొనసాగింది. ఇతడు రాజు అయినప్పటి సమయానికి ఇతని వయసు 12 సంవత్సరాలు. అందువల్ల ఇతని తల్లి అయినటువంటి అయద్బక్షి బేగం ఈ పరిపాలనను కొనసాగించినట్టు చరిత్ర చెప్తుంది. చూస్తున్నారు కదా, మనం చూసినటువంటి ఇంతవరకు సమాధుల కన్నా ఇతని సమాధి కొంచెం భిన్నంగా ఉంది. ప్రతి సమాధికి ఇలాంటి గదులుగా ఉండడం అయితే మీరు గమనించారని అనుకుంటున్నాను. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి మనకు చూడండి, ఈ సమాధి చుట్టూరా ఇలాంటి కంచె మాదిరిగా ఒక కట్టెల కాంపౌండ్లా కనిపిస్తుంది కదా. ఇక్కడ చూడండి, ఈ బ్లాక్ నైసీతో పాలరాతితో చెక్కబడినట్టు బ్లాక్ నైసీతో, ఇదంతా కలర్ కాదండి, నైసీ అయితే చెక్కడం అయితే జరిగింది. చాలా మొత్తం పాలరాతితో చెక్కబడినటువంటి నైసీలు అయితే ఇందులో అయితే కనిపిస్తాయి. చూడడానికి అయితే చాలా బాగుంది. లోపలైతే ఆ పైన చూడండి, బ్లాక్ అండ్ వైట్లో మంచి డిజైన్ అయితే పైన అయితే ఉంది. ఈ ఎంట్రన్స్లో చూడండి, మంచి డిజైన్ అయితే చెక్కారు. సూపర్గా ఉంది కదండి చూడడానికి అయితే. ఈ వీడియో చూడండి, మధ్యలో ఆగిపోయినటువంటి కట్టడంతో కనిపిస్తున్నటువంటి ఈ యొక్క సమాధి ఎవరిదంటే 7వ రాజు అయినటువంటి అబ్దుల్ హసన్ తనీషా ప్రభు వారిది. ఇతను ఏం చేశాడంటే బ్రతికున్నంగానే అతని యొక్క సమాధిని అయితే నిర్మించుకున్నాడు. అతను లాస్ట్ రాజు అంటే ఇతనే. అతను ఏమనుకున్నాడంటే నా యొక్క తదనంతరం నా యొక్క సమాధి ఇక్కడ చేయించాలని చెప్పేసి అతనే దగ్గరుండి అతని సమాధిని అయితే కట్టించుకున్నాడు. తను చనిపోయిన తర్వాత అతన్ని ఇక్కడ సమాధి చేయమని చెప్పాడు. కాకపోతే ఇంతలోనే ఔరంగజేబులు గోల్కొండ సామ్రాజ్యానికి యుద్ధానికి వచ్చినప్పుడు అతన్ని చంపేశారు. ఈ తానిషా ప్రభువుల దగ్గరనే అక్కన్న మాదనలనే మంత్రులు అయితే పనిచేశారు. ఈ మంత్రులను ఔరంగజేబు ఫస్ట్ 1686లో చంపేశారు. 1686 తర్వాత 1687లో ఈ తానిషా ప్రభువులను లొంగదీసుకొని, అంటే ఇతని దగ్గర ఉన్న పని వాళ్ళతో పైసలు ఇచ్చి మరీ లొంగదీసుకొని ఇతని కూడా చంపేశారు. అప్పుడు ఔరంగజేబులు ఈ గోల్కొండను స్వాధీనం చేసుకున్నారు. అందుకోసానికని ఈ కట్టడం అనేది ఇట్లా మిగిలిపోయింది సగంలోనే. ఇప్పటివరకైతే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇందులో నేను ఏమైనా తప్పుగా చెప్తే నాకు కామెంట్ ద్వారా చెప్పండి. ఇక ఇప్పటివరకైతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇప్పటివరకైతే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.